మనిషి ఆనందంగా బ్రతకాలంటే 3 విషయాలు తప్పకుండా పాటించాలి. ఒకటి, ఇతరుల గురించి పట్టించుకోకపోవటం. ఇతరులు మన గురించి ఇట్లా అనుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు, అట్లాంటి సొల్లు మాటలు పట్టించుకోకుండా, రజనీకాంత్ గారు చెప్పారు చూసావా, ఊరన్నాక ఏది? ఊరన్నాక కుక్కలు ఉంటాయి, కుక్కలు అన్నాక మురుగుతానే ఉంటాయి, అవి మన పని మనం చేసుకుంటే పోతూ ఉండాలి, అర్థమైందా రాజా అని. అట్లా ఎవరి మాటలు మనం పట్టించుకోకూడదు. రెండో విషయం, మన గురించి, మన భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఏముందిలే, ఏదో పుట్టాము, మనకేదో పెద్దోళ్ళు దద్దులు వస్తున్నాయి కదా, బియ్యం వస్తున్నాయి కదా, ఆ తర్వాత ఆ ఇన్కమ్ ఉంది కదా, ఇంకెందుకులే అది ఇది. నువ్వు ఎంత సంపాదించినా కూడా కూర్చొని తింటే, ఎంత ఉన్న ఆస్తులు ఉన్నా కూడా ఈ రెగ్యులర్ ఇన్కమ్ లేకపోతే అవన్నీ కరిగిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నీతో పాటు ప్రయాణం సాగించిన వాళ్ళు ఒక స్టెప్ ముందుకెళ్ళి సమాజంలో నిన్ను తక్కువగా చూడటం బిగించేస్తారు. అందుకని రెగ్యులర్గా, నీతిగా, మంచిగా నీ ప్రయత్నాలు ఎర్నింగ్ కోసం నువ్వు చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే నీకు సమాజంలో విలువ, గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎర్నింగ్ ఎంప్లాయీని చూసినట్టుగా రిటైర్డ్ ఎంప్లాయీని చూడరు కదా సమాజం. అంటే ఎందుకు అంటే, వాళ్ళు మనకేం ఉపయోగపడరు. ఏదన్నా ఆదరా బదరబ్బా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంప్లాయీ ఉపయోగపడతాడు, కానీ రిటైర్డ్ ఎంప్లాయీ ఉపయోగపడ్డాని అనుకుంటారు. అందువలన మనం కూడా ఎర్నింగ్ మీద ఎప్పుడు శ్రద్ధ చూపించి రెగ్యులర్గా ఏదో పని చేసుకుంటూ కష్టపడి రూపాయలు సంపాదించుకోవడానికే అవకాశం. చిన్న ఉదాహరణ, మనకెందుకులే, మనకి ఇల్లు ఉంది, వాకిలు ఉంది అనుకున్నాం అనుకోండి, మనకి 2 పిల్లలు పుడతారు, వాళ్ళకి చెరొక ఇల్లు కావాలి కదా. అంటే కంపల్సరిగా ఒక ఇల్లు, మరొక ఇల్లు సంపాదించాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. అట్లానే 2, ఒకటి ఇతరులు ఏమన్నా పట్టించుకోకపోవటం, 2 నీ మీద, నీ భవిష్యత్తు మీద నువ్వు శ్రద్ధ చూపించటం, 3 ముఖ్య విషయం ఏంటంటే, మన చేతుల్లో ఏది ఉండదు, మన ప్రయత్నం మాత్రమే మనం చేయాలి. ఫలితాలు అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, వాటికి ఏది మనం స్పందించకూడదు. దానికి మనకు ఉన్న ఏకైక మార్గం ఏంటంటే దైవ చింతన. భగవంతుని మీద భక్తి నిలిపి, భగవంతుని ధ్యానించుకుంటూ, మనకి ఏదైనా కష్ట సమయాలు వచ్చినప్పుడు, అరే ఇదంతా ఏదో భగవంతుని చిత్తంలే అనుకుంటూ మనం దాన్ని లైట్ తీసుకోవాలి, కానీ వెరీ లైట్ తీసుకోవాలి, కానీ దాని మీద కుంగి కుషించుకోకూడదు. ఓకే, ఈ 3 విషయాలు శ్రద్ధ చూపిస్తే మనం డెఫినెట్గా జీవితంలో సెటిల్ అవుతాం.